మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో శివుని యొక్క అవతారాలు 11వ అవతారం నుంచి 15వ అవతారం వరకు విందాం. 11 సర్వేశ్వర అవతారం. ఇది శివుని విశ్వాధిపతి రూపం. సమస్త లోకాలకు అధిపతి, నియంత్రణాధికారి. దేవతలు, అసురులు, మనుషులు అందరికీ సమానంగా న్యాయం చేసే రూపం. 12 గురు అవతారం. ఋషులు, దేవతలు జ్ఞానం కోల్పోయినప్పుడు శివుడు సద్గురు రూపంలో అవతరించి వేదాంతం, యోగశాస్త్రం, శివజ్ఞానం బోధించాడు. దీనివల్ల శివుని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. 13 పాశుపత అవతారం. అసురులు అపారమైన శక్తులు పొందినప్పుడు వారిని సంహరించడానికి శివుడు పాశుపతాస్త్రము అనే మహా యుద్ధాయుధాన్ని సృష్టించి తన పాశుపత అవతారంలో వెలిశాడు. 14 యోగేశ్వర అవతారము. ఈ రూపంలో శివుడు యోగానికి ఆది గురువు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సమాధి. 15 వ్యోమేశ్వర అవతారం. ఆకాశతత్వం అసమతుల్యతకు గురైనప్పుడు శివుడు వ్యోమేశ్వర అవతారంలో ప్రతిఫలించి ఆకాశ స్థితిని స్థిరపరిచాడు. నెక్స్ట్ షార్ట్లో 16 నుంచి మిగిలిన అవతారాల గురించి చెప్పుకుందాము. ఈ అవతారాలను కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.